హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ హైదరాబాదీ స్టైల్ మటన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ మిరియాలని, 1 ఇంచు దాల్చిన చెక్కని, 3 లవంగాల్ని, 2 ఎండుమిరపకాయలని, 2 యాలక్కాయలని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని సిద్ధంగా ఉంచుకోవాలి. అదేవిధంగా 10 వెల్లుల్లి రెబ్బల్ని, 2 ఇంచుల జింజర్ని విధంగా పీసెస్గా తరిగాను. అదేవిధంగా 5 పచ్చిమిరపకాయలని కూడా సిద్ధంగా ఉంచుకున్నాను. 5 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా ఈ విధంగా సన్నగా తరిగాను. అదేవిధంగా 3 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని, 3 స్పూన్ల ధనియాల పౌడర్ని, 3 స్పూన్ల సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి పొడిని, కాస్త పసుపును కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక్కడ 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల గట్టి పెరుగును కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. 700 గ్రాముల మటన్తో నేను ఇవాళ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోనికి కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లాన్ని, వెల్లుల్లి రెప్పల్ని, పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుని దీంట్లోనికి నేను ముందుగా చూపించినటువంటి మసాలా దినుసులన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీంట్లోనికి జాపత్రిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా కోర్స్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే కాస్త వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా మటన్ని నీట్గా వాష్ చేసుకుని దాంట్లోనికి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి స్పైసీ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనికి 5 టేబుల్ స్పూన్ల గట్టి పెరుగును కూడా యాడ్ చేసుకుని కేవలం 1 స్పూన్ సాల్ట్ని మాత్రమే యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ముక్కలన్నింటికి పెరుగు మిశ్రమం పట్టే విధంగా బాగా యాడ్ చేసుకుని 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రెషర్ కుక్కర్ని హీట్ చేసుకుని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా హీట్ చేసుకోవాలి. దీంట్లోనికి మనం ముందుగా సన్నగా తరిగిపెట్టినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయలన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని దీంట్లోనికే మనం అరగంట పాటు మ్యారినేట్ చేసినటువంటి మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అదేవిధంగా ఆనియన్ అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ స్పైసీ పౌడర్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ని, రెడ్ చిల్లీ పౌడర్ని, సాల్ట్ని, అదేవిధంగా పసుపును కూడా యాడ్ చేసుకుని కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మసాలా దినుసులు అన్నింటినీ బాగా యాడ్ చేసాం కాబట్టి కారాన్ని కాస్త చూసుకుని యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూతను పెట్టకుండానే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత దీంట్లోనికి 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టుకొని లో మీడియం ఫ్లేమ్లోనే 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ రోటీకి కావాలనిపిస్తే కన్సిస్టెన్సీ కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవచ్చు. చూడండి, 4 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా తయారై ఉంటుంది. రైస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా. ఒకవేళ మీకు రోటీకి కావాలనుకుంటే ఇంకాస్త ఉడికించుకోండి, అప్పుడు కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కబడుతుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మరి ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే టేస్టీ హైదరాబాదీ స్టైల్ మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.